అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సికింద్రాబాద్ చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సర్కార్ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మ గౌరవం పోరాటం నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రేపు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని చెప్పారు. సికింద్రాబాద్ పరిరక్షణకు ఒకరు చొప్పున రావాలని తలసాని పిలుపునిచ్చారు. ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ఫ్యాక్టరీ సెంటర్, అదేవిధంగా మధు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సికింద్రాబాద్ అస్తిత్వం, సికింద్రాబాద్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒక్కరు రండి. అంటే మన యొక్క అస్తిత్వం, మన ఆత్మ గౌరవం అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాం. ఇది మన ప్రాంతం 220 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. సికింద్రాబాద్ చరిత్రను తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సర్కార్ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మ గౌరవం పోరాటం నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే రేపు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్ వరకు, గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, అటు ఏదైతే సికింద్రాబాద్ పరిరక్షణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, సికింద్రాబాద్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన ఉంటుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ తెలపడం జరిగింది. ప్రధానంగా ఏదైతే డీలిమిటేషన్ పేరుతోటి సికింద్రాబాద్ లో కావచ్చు, సికింద్రాబాద్ లోని పలు డివిజన్స్ ని మల్కాజ్గిరిలో కలపడం పైన ఆయన తీవ్రంగా ధ్వజపెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ప్రధానంగా అటు రాబోయేటటువంటి రోజుల్లో 3 కార్పొరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి వాదనలు మనందరికీ కూడా తెలిసిందే. సికింద్రాబాద్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేస్తే సికింద్రాబాద్ జిల్లా చేయాలనేది కూడా అటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు సికింద్రాబాద్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను కూడా తీసుకుంటా ఉన్నారు. దీంట్లో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అటు ఎంజీ రోడ్ లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వరకు కూడా శాంతియుతంగా ర్యాలీ దిగబోతున్నట్టు, ప్రతి ఇంటికి ఒకరు రావాలంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ ప్రజలకు సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా సికింద్రాబాద్ కు సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. చారిత్రక నేపథ్యం కలిగినటువంటి సికింద్రాబాద్ ను ఈ విధంగా ముక్కలుగా చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా సికింద్రాబాద్ పరిధిలో ఉన్నటువంటి డివిజన్స్ ని కొన్నిటిని మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కలపడం పైన కూడా ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తపరిచినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే ప్రభుత్వం త్వరలో చేపట్టబోయేటటువంటి కార్పొరేషన్లు, ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిని ఇప్పటికే దాదాపుగా 2000 కిలోమీటర్లకు పైగా కూడా హైదరాబాద్ విస్తరించినటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ పరిధి రానున్నటువంటి రోజుల్లో హైదరాబాద్ ని 3 కార్పొరేషన్లు చేయాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సికింద్రాబాద్ జిల్లా కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే డీలిమిటేషన్ పేరుతోటి కొన్ని డివిజన్లను మేడ్చల్, మల్కాజ్గిరిలో కలిపారో వాటిని తిరిగి సికింద్రాబాద్ జోన్ లో కలపాలనేది కూడా వారు కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రేపు జరగబోయేటటువంటి శాంతియుత ర్యాలీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొనబోతున్నట్టు ఆయన తెలపడం జరిగింది. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ. ఒకవైపున ముఖ్యమంత్రి గారు సికింద్రాబాద్ చేయలేదు, మరి ఎందుకు నార్త్ జోన్ ఆఫీస్ మల్కాజ్గిరి ఎందుకు చెప్పవలసినటువంటి అవసరం?
ఆంకాలి కానీ బోండా మార్కెట్ కానీ బేగపేట ప్రాంతాలు కానీ ఎందుకు మధ్యాహ్నం ఎందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మరి మల్కాజిగిరి కమిషన్ ఎట్లా పనిచేస్తుందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.